హాయ్ అండి. ఏపీ ఎంసెట్‌కి సంబంధించి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి రిలీజ్ చేశారు. అవి ఎలా చెక్ చేసుకోవాలి? ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి? డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ కాలేజెస్ అనేవి మీ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానెల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకెళ్తే మనకి కామన్ అడ్మిషన్ పోర్టల్ ఓపెన్ చేయాలండి. కామన్ అడ్మిషన్ పోర్టల్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. వాళ్ళకి కూడా నేను పంపిస్తాను. ఇక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్‌సైట్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మీకు ఏపీ ఎంసెట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్‌గా అప్లికేషన్ స్టార్ట్ డేట్, అలాగే అప్లికేషన్ ఎండ్ డేట్, ఇక్కడ కింద నోటిఫికేషన్, షెడ్యూల్, స్పెషల్ కేటగిరీ, తర్వాత లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇలా అన్ని క్లియర్‌గా ఉంటాయండి. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఏపీ ఎంసెట్‌కి సంబంధించి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తూ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోమని ఒక సింబల్ కనబడుతుంది. డౌన్‌లోడ్ సింబల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయితే మీకు ఇలా ఉంటుందండి పీడీఎఫ్ అనేది. ఇక్కడ మీకు హైలైట్ చేసిన దగ్గర కనబడుతుంది కదా ఏపీ ఎంసెట్ 2025 అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని. ఇదంతా లాస్ట్ ర్యాంక్ 2025కి సంబంధించి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ సీరియల్ నంబర్ ఉంటుంది. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుందండి. ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటంటే ప్రతి కాలేజ్ కూడా ఒక ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది కాలేజ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ఉందండి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఏ కాలేజ్ ఏంటనే క్లియర్ డీటెయిల్స్ అన్నమాట. దాని తర్వాత టైప్ అంటే అది ప్రైవేట్ యూనివర్సిటీయా, సెల్ఫ్ ఫైనాన్సా, గవర్నమెంట్ కాలేజా అనే వివరాలు ఉంటాయి. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ రీజియన్ ఆ కాలేజ్ ఏ రీజియన్‌లో ఉంది? ఏయూలోనా? ఎస్‌వీయూలోనా అని ఉంటది. దాని తర్వాత డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ అంటే మీకు ఐడియా ఉంది. గుంటూరా? ఈస్ట్ గోదావరా? వెస్ట్ గోదావరా అని ఇలా. తర్వాత లోకల్ ఏరియా. ఏయూ, ఎస్‌వీయూ అని సేమ్. తర్వాత బ్రాంచ్ కోడ్ అండి. మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలనుకుంటారో ఆ బ్రాంచ్‌కి సంబంధించిన కోడ్స్ ఇవన్నీ. దాని తర్వాత రిజర్వేషన్‌కి సంబంధించిన కేటగిరీస్ అండి. అంటే ఓసీ బాయ్స్‌కి ఈ కాలేజ్‌లో లాస్ట్ ఏ ర్యాంక్‌కి ఈ కోర్స్ వచ్చింది అనే వివరాలు. అలాగే అన్ని కేటగిరీస్ సంబంధించి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఒక్కొక్కటి క్లియర్‌గా చెప్తాను. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు పలానా ఒక 50,000 ర్యాంక్ వచ్చిందనుకోండి. పోనీ ఒక 1,00,000 ర్యాంక్ వచ్చిందనుకోండి. మీకు ఆదర్శ్ కాలేజ్‌లో కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఆదర్శ్ కాలేజ్ ఉంది కదా! ఈ కాలేజ్‌లో కావాలనుకుంటున్నారు మీరు. మీ ర్యాంక్ వచ్చేసరికి ఒక 70,000 ఉంది. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో కావాలి. మీది క్యాస్ట్ ఓసీ అయ్యుంటే మీకు ఈ కాలేజీలో ఓసీ బాయ్స్‌కి లాస్ట్ ఇయర్ 1,51,904 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో సీట్ అనేది వచ్చింది. ఓకేనా? అలాగే గర్ల్స్ కూడా సేమ్ అదే ర్యాంక్ వచ్చింది. తర్వాత బాయ్స్ ఎస్సీలో గ్రూప్ 1 కేటగిరీ 1 బాయ్స్ కి 1,51,000 సేమ్ అదే ర్యాంక్ వచ్చింది. ఈ కాలేజ్ కాదు. మీకు ఇంకా మంచి కాలేజ్ కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదికవి నవీనయ్య కాలేజ్ లేదంటే కింద చలమయ్య కాలేజ్, బీవీసీ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఆర్వీఆర్ కాలేజ్ ఇలా ఏ కాలేజ్ అయినా సరే మీకు వచ్చిన ర్యాంక్ని ఇందులో క్లియర్గా ఆ కాలేజ్ ఓపెన్ చేసుకొని మీకు ఒక ర్యాంక్ ఇప్పుడు 83,000 ర్యాంక్ వచ్చింది. 83,000 ర్యాంక్ మీకు బీవీసీ కాలేజ్ కావాలనుకుంటున్నారు. బీవీసీ కాలేజ్ బీవీసీ కాలేజ్కి 83,000 లాస్ట్ ర్యాంక్ ఓసీ బాయ్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో. అలాగే గర్ల్స్కి కూడా అదే ర్యాంక్ సేమ్. అలాగే ఎస్సీ కానీ ఎస్టీ కానీ అందరూ చెక్ చేసుకోవచ్చు. సో ఎలా చెక్ చేసుకోవాలనే వివరాల కోసం ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వివరాలని చెప్తాను. థ్యాంక్ యూ.